ఇవాళ ఒక విశిష్ట దంపతులు నా ఆచరణకి ఇచ్చేశారు. చాలా పెద్ద మనిషి. ఆయన సేవలు ఎలా చేస్తున్నానో అనేది ఆయన ద్వారానే మనం మీద. ఎందుకంటే నాతో కూడా మాట్లాడిన చాలా తక్కువ. ఎందుకంటే ఆయన నాతో పనిచేసిన నా స్నేహితుడు అశోక్ రెడ్డి ద్వారా ఇక్కడ రావడం జరిగింది. నేను అడిసి వదిలేసి 20 ఏళ్ళు పైన 25 ఏళ్ళు పైన అయిపోయినా ఈ రోజు కూడా నాతో సంబంధం ఉన్నవాడు అతను ఒక్కడే. సో ఆయన సార్ని నన్ను ఇంట్రొడ్యూస్ చేసి నాకు కావాల్సిన వారు మీరు చెప్పలేదు. సరే నా గురించి కూడా ఆయన చెప్పి పంపించాడు. ఆయన ఏం చెప్పాడో ఆయనే చెప్తాడు నా గురించి. అతను చెప్పింది. సో ఆయన గురించి పరిచయం చేసుకుందాం. మాతో చాలా ఒక 2-3 గంటలు ఉన్నారు ఆయన. సో యోగ మార్గంలో ఉన్నారు ఆయన. ప్రస్తుతం హైదరాబాదులో ఒక యోగా సెంటర్ నడుపుతూ జనానికి యోగ మార్గంలో అవగాహన కల్పిస్తూ సహాయపడుతున్నాను. అయితే ఆయన చెప్పిన దాని ప్రకారం ఆయన ఉదక మండలం ఊటీ దగ్గర కొంత స్థలాన్ని తీసుకొని అక్కడ ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని పెట్టి అక్కడ అందరినీ ఈ మార్గంలో తీసుకెళ్ళడానికి మన దగ్గర ఉన్నటువంటి యోగ మార్గాన్ని కూడా తీసుకుని అందరినీ బాగు చేద్దామని ఒక సంతోషంతో ఆయనకు వచ్చానంత నాతో చెప్పారు. సో వారికి ఆ విధంగా మనం మన గురుదేవుల ద్వారా ఒక అవకాశం అందించబడతాం కాబట్టి మనం సహాయం చేసి మనం ఉద్ధరించుకోవాలి అనిపించింది నాకు. అది మేము కూడా చెప్తున్నాం. కాకపోతే ఇంకో ఆయన వరముల దగ్గర వచ్చారు. ఆయన గురించి నేను ఇప్పుడే చూడడం కానీ ఆయన గురించి ఆయనే పరిచయం చేసుకుంటాడు. ముందు వారు మా ఇద్దరు మాట్లాడిన తర్వాత మేము మాట్లాడారు. గురుదేవ రండి. గురువుగారు కొంత పరిచయం చేశారు. నా పేరు శివాజీ. హైదరాబాద్లో అల్వాల్ దగ్గర కొంపల్లి దగ్గర ఒక 20 సంవత్సరాలుగా ఒక నాగ యోగ విద్యాలయ అనేటువంటి యోగ కేంద్రాన్ని నడిపిస్తూ ఈ రోజుకి నిర్విఘ్నంగా జరుగుతూ వస్తూ ఉంది. అయితే గురువుగారి గురించి అశోక్ రెడ్డి గారని వారి కొలీగ్ ఆయన నాకు చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు యూట్యూబ్లో వీటిలో సోషల్ మీడియాలో వచ్చేటువంటి దాంట్లో కూడా నేను చూడటం జరిగింది. వీరు ఒక పరంపరని ముందుకు తీసుకుని వెళుతూ ఈ పరంపరలన్నీ కూడా అద్భుతమైనటువంటి యోగ మార్గాలుగా ఉండి మరుగున పడిపోయేటువంటి పరిస్థితుల్లో వీరు కంప్లీట్గా వారి జీవితాన్ని దానికి డెడికేట్ చేసి, అంటే ఈయన జాబ్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఎలా ఉండే ఆయన ఇవన్నీ నాకు అశోక్ రెడ్డి గారి ద్వారా తెలిసింది. చాలా నిష్కర్షగా ఉండటం, తప్పును సహించలేకపోవటం, దానివల్ల ఎక్కువ ఫ్రెండ్స్ ఆ ఇంటరాక్షన్ లేకుండా పోవటం. కానీ ఆయన యొక్క ఆ హృదయం నాకు తెలుసు అని చెప్పి ఆయన ఈయన్ని ఎంకరేజ్ చేయటం, తర్వాత మెల్లగా ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆ యోగ మార్గంలోకి ఉద్యోగం ఇవన్నీ కూడా రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ పూర్తిగా ఆ మార్గంలోకి వచ్చేసి ఇప్పుడు ఈ పరంపరని చాలా అద్భుతంగా నడిపించుకుంటూ వస్తున్నారు. మరి ఎంతోమందికి మీకు ఇనిషియేషన్ ఇవ్వటం కానీ, మీ అందరికీ ఆ యోగ మార్గంలో స్ఫురణ కలిగించడం కానీ అది చాలా గొప్ప విషయం. అది ఎందుకంటే ఈ పరంపరలకి ఎవరు తీసుకుంటేనే కదా పరంపర, లేకపోతే ఇంక పరంపర ఏముంది, అక్కడికి దూకట్టు అయిపోతుంది, ఆ విద్య అణిగారిపోతుంది, ఇక మనకు దొరకదు. ఇక అది ఇలాంటివి ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది ఇచ్చినటువంటి నాలెడ్జి మరుగున పడిపోయింది ఆల్రెడీ. ఇది ఒక పరంపరని వీరు ఇంకా సజీవంగా ఉంచి ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. దానికి ఆయనకి మనం అభివందనం చేయాలి. తర్వాత మేము చేసే ప్రయత్నం ఇప్పుడు వారు చెప్పారు,
ఏదో ఊటీలో మేము ఏదో చేస్తున్నాం అనేది. అంటే ఊటీలో ఎందుకు చేయాలి, ఇక్కడ ఎందుకు చేయకూడదు అంటే, మాకు ఒక హిల్ స్టేషన్, ఇప్పుడు మనకి ఆ ఋషికేశ్ లేకపోతే హరిద్వారు లేకపోతే ఉత్తరకాశీ అటువంటి ప్రాంతాల్లోనే ఈ యోగ కేంద్రాలు ఎక్కువ ఎందుకు పరిడివిలినాయి. అక్కడ ఒక స్వచ్ఛమైన వాతావరణం, ఇక్కడ స్వచ్ఛమైన వాతావరణం ఉంది కాదంటలా నేను. సిటీస్లో లేదు, అది సిటీస్లో కొరవడింది. అటువంటి స్వచ్ఛమైన వాతావరణం యోగ సాధకులకి కావాలి. నార్మల్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళకి ఎలా ఉన్నా సరిపోతుంది, కానీ యోగ సాధన చేసేవాళ్ళకి అద్భుతమైనటువంటి ఎన్విరాన్మెంట్ కావాలి. ఈ ఆహారం విషయంలో కానీ, తీసుకునే గాలి విషయంలో, నీరు విషయంలో ఆ మంచి పరిస్థితి ఉంటేనే మనలో ఈ యోగ శక్తులు ఉద్దీపన చేయబడతాయి. అది లేనప్పుడు అది కష్టసాధ్యం అవుతుంది. ఇప్పుడు సిటీలో మేము నేర్పిస్తున్నాం ఎప్పటి నుంచో 20 సంవత్సరాలుగా, కానీ దేనికి పనిచేస్తుంది? తన ఆరోగ్యాన్ని కొంచెం మంచిగా ఉంచుకుని, ఫిట్నెస్ ఉంచుకుని తన దైనందిన కార్యక్రమాలు చేసుకోవడానికి పనిచేస్తుంది అంతే. ఆధ్యాత్మిక ఉన్నతి జరగడానికి పనిచేయదండి. నాకు చూపించండి ఒక్కళ్ళు, ఒక అర్బన్ ఏరియాస్ నుంచి, క్రౌడెడ్ సిటీస్ నుంచి, లేకపోతే కాస్మోపాలిటన్ సిటీస్ నుంచి వచ్చినటువంటి ఒక ఆధ్యాత్మిక గురువు, లేదంటే ఒక ఆధ్యాత్మిక ఒక ప్రవక్త, మీరు ఆలోచన చేయండి, కష్టసాధ్యం. దానికి నార్మల్ పీపుల్, మామూలు ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కావాల్సిన దానికంటే కూడా ఆధ్యాత్మిక సాధన చేసుకునే వాళ్ళకి మంచి ఎన్విరాన్మెంట్ కావాలి, మంచి పరిస్థితులు కావాలి. అలాంటి పరిస్థితులను వెతుక్కుంటూ హిమాలయాలు దూరం అయిపోతే అక్కడ కూడా తిరిగాం. అక్కడెక్కడన్నా పెట్టి అక్కడ సాధన చేసుకుంటూ అలా జీవితం గడుపుదామని. కానీ మనకు దగ్గరలో ఊటీలో అనుకోకుండా అక్కడికి వెళ్ళడం జరిగింది. అద్భుతమైనటువంటి వాతావరణం, దానికంటే కూడా మంచిగా అనిపించింది. కానీ బ్రిటిష్ వీళ్ళు క్యాలికట్ అనేటువంటి పశ్చిమ తీరంలో వాళ్ళు ఎంట్రీ అయ్యి, ఆ తర్వాత వాళ్ళు మన ఇండియాలో బాగా వేసి, ఇక తర్వాత ఈ హిస్టరీ అంతా మనకు తెలిసిందే. ఆ విధంగా ఏం చేశారంటే, ఈ అద్భుతమైన యోగ భూమిని కాస్త భోగభూమిగా మార్చారు వాళ్ళు. ఈ నీలగిరి పర్వతాలు, అక్కడ ఉండేటువంటి ఆ వాతావరణాన్ని అనుభవించవచ్చు, ఇక్కడ మంచి గెస్ట్ హౌస్లు కట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ మంచి టూరిజంని వృద్ధి చేసుకోవచ్చు. అలాంటి భోగభూమిగా మార్చారు యోగ భూమిని. ఇప్పుడు మా ప్రయత్నం ఏంటంటే, ఇది యోగ భూమి, ఇది భోగభూమి కాదు ఇది అనేటువంటిది జస్ట్ ఒక స్లోగన్తో ముందుకెళ్తున్నాం మేము. లెట్ us డిస్కవర్ ద డివినిటీ ఆఫ్ నీలగిరీస్. ఇందులో ఉండేటువంటి ఆ దైవత్వాన్ని మనం గుర్తించి, ఇది దేనికి పనిచేస్తుంది ఈ వాతావరణం, ఇక్కడ మనం ఏం చేయాలి, ఆ సంకల్పంతో మేము అక్కడ వర్క్ చేస్తూ ఉన్నామండి. ప్రయత్నం అది ఎంతవరకు వస్తుందనేది తెలియదు. అయితే అందులో పరమ ఉద్దేశం ఏంటంటే, నార్త్లో ఉండేటువంటి హిమాలయ పర్వతాల్లో ఉండేటువంటి యోగులకి ఇక్కడ మేము ఆవాసం కల్పించడం, వాళ్ళని ఇక్కడికి పిలవటం, వాళ్ళ యొక్క పరంపరలో అది ఆధ్యాత్మికత ఉంటే చాలు, అది ఏ పరంపర అయినా సరే, వాళ్ళకి మేము ఇక్కడ ఆవాసం కల్పించటం, వసతులు కల్పించటం, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఒక బ్రిడ్జింగ్, ఒక ఆధ్యాత్మిక వారధి ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పం. ఆ ప్రయత్నంలో ఉన్నామండి. అయితే ఇప్పుడు గురువుగారు చెప్పినటువంటి అతి ముఖ్యమైన విషయం, నేను ఇక్కడికి వచ్చి వీరితోటి ఇంటరాక్ట్ అయ్యి ఇక్కడ నేను పొందాలి అనుకునేది ఏంటంటే, ఇప్పుడు ఎన్నో రకాల సాధనాలు చేస్తామండి, మనకి అసంపూర్ణంగానే అనిపిస్తుంది. ఇంత సాధన చేసినా కూడా మనం ఏం సాధించగలిగాం, ఏం ఉన్నతి పొందగలిగాం అనేటువంటిది ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. అయితే వీరు ఈ అంతర్ముఖం చెందటానికి ఒక సింప్లిఫైడ్ వేలో ఎలా వెళ్ళగలగాలి, అది గురువుల దగ్గరే ఉంటుంది ఆ తాళం చెవి, అది ఎలా వెళ్ళగలగాలి లోపలికి. ఇప్పుడు మనము శరీరాన్ని నియంత్రించుకున్నాము, మంచి ఆరోగ్యాన్ని పొందాము, సమాజంలో మంచి పేరు సంపాదించుకున్నాము, ఈ లౌకికపరమైనటువంటి అన్నీ కూడా మనం పొందగలిగాము. కానీ అది పొందలేము. ఏదైతే ఆధ్యాత్మిక ఉన్నతి, అంతర్ముఖత్వం చెంది భగవంతుని దర్శించేటువంటిది, అది
కొంచెం కష్టసాధ్యం. ఆ ప్రయత్నంలో గురువుగారి సహాయం కోసం నేను రావడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి మీకు నా కృతజ్ఞతలు. శివాజీ గారు మాట్లాడినటువంటి విశేషాలు కొద్దిగా మా హృదయాన్ని కదిలించాయి. అందులో గురూజీ గారి గురించి చెప్పినటువంటి మాటలు తప్పుని క్షమించలేకపోవటం. ఎందుకంటే ఆయన మొదటి నుంచి అటువంటి మార్గంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ బ్రహ్మ విద్య అందుతుంది. ఇప్పుడు తప్పుని ఒకసారి 2 సార్లు క్షమించవచ్చు. అదే పదే పదే జరుగుతున్నప్పుడు అది క్షమార్హం కాదు. సో ఆ గుణము అంటే తప్పు చేయకుండా ఉండటం, తప్పు చేయకుండా ఉండేటటువంటి పరిస్థితులలో ఉండి కూడా మనం తప్పు చేస్తున్నప్పుడు అవి క్షమాపణకి అర్హత కాదు. ఎందుకంటే ఈ విషయం ఆయన చెప్పింది పూర్తిగా చెప్తాను, తర్వాత ఈ విషయంగా మన ఆశ్రమంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కూడా. ఆయన ఇంకొక అద్భుతమైనటువంటి చక్కటి మాట చెప్పారు. ఏంటంటే పరంపరని నిలపటం సామాన్యమైనది కాదు. నీ అంతట నువ్వు ఏదో పెట్టుకోవచ్చు ఆశ్రమం, కానీ కొందరి మహనీయుల ఆజ్ఞానుసారం నడుస్తూ వాళ్ళ యొక్క కళని సాకారం చేయటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే మనంతట మనం ఏదైనా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఎలా సౌకర్యవంతంగా ఉంటుందో, ఎటువంటి సంఘంలో మనం ఉంటామో దానికే పరిమితం అవుతాం మనం. అంటే సేఫ్టీ జోన్ అంటాం మనం, చాలా మటుకు సేఫ్టీ జోన్ అంటారు దాన్ని. ఏంటంటే కంఫర్ట్ జోన్. ఆ కంఫర్ట్ జోన్ దాటి మనం బయటికి రాలేము మనం ఏదైనా చేస్తే. అదే ఒక పరంపర కర్తల యొక్క ఆశయాన్ని మనం నిర్వర్తించడానికి వచ్చినప్పుడు ఆ సేఫ్టీ జోన్ మనం ఆ వాల్ లేదు కంఫర్ట్ జోన్ తీసేయాల్సి వస్తుంది. సో అది అత్యంత కష్టమైనటువంటి విషయం. ఎందుకంటే వారి ఆశయాలు ఏమున్నాయో దాని ప్రకారం మనం నడవాల్సి వస్తుంది. మన ఆశయం ప్రకారం మనం నడవటానికి కుదరదు అక్కడ. సో కాబట్టి ఆ విధంగా ఆయన చెప్పినట్లుగా గురుదేవులు ఆ పరంపర నిలపటానికి సాయశక్తులా మేము ప్రయత్నిస్తున్నాం. అందులో వచ్చినటువంటి అనేక ఒడిదుడుకులు గత 20 సంవత్సరాలుగా మాతో పాటు మా శిష్యులు కూడా ఎదుర్కొంటున్నారు. వాళ్ళు కూడా ఈ విషయంలో మాతో పాటు కష్టపడుతూనే ఉన్నారు, అది కాదనడానికి వీల్లేదు. కాకపోతే గురుదేవుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండాలి అంటే, ఈ మార్గంలో మనం ప్రయాణం చేస్తూ మనం కూడా ఒక పరంపరని నిలిపేటటువంటి స్థాయికి ఎదగాలి అంటే తప్పు చేయరాదు. తప్పుని పదే పదే జరుగుతున్నప్పుడు క్షమించటం కూడా నేరమే అవుతున్నది. ఎందుకంటే తప్పు చేసి తప్పించుకు తిరుగుతున్న వాళ్ళని మిగతా వాళ్ళందరూ కూడా ఒక తార్కాణంగా చూపిస్తారు. ఆయన తప్పు చేస్తే తప్పు కాదా, నేను తప్పు చేస్తే తప్పు వచ్చిందా? సో అందుకనే మామూలుగా లీగల్గా కూడా తప్పు చేసిన వాళ్ళని తప్పకుండా శిక్షించవలసినటువంటి పరిస్థితి వస్తుంది. సో ఒకానొక సందర్భంలో సో ఆ విధమైనటువంటి క్రమశిక్షణ మీ అందరిలో మేము కోరుతున్నాం. గత 20 సంవత్సరాలుగా మీ యొక్క వ్యక్తిత్వాన్ని అనేక విధాలుగా మీరు సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ, ఆ సందర్భంగా మేము ఒక శత్రుత్వాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటాం, ఒక ఫ్రిక్షన్ని కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు గురువుగారి ఆఫీసులో జరిగింది అదే, ఆశ్రమంలో కూడా జరుగుతున్నది అదే. ఎందుకంటే ఒక వ్యక్తిని మనము ఆ గురు పరంపర కర్తల యొక్క ఆశయం మేరకు మలచాలి, ఒక శిల్పాన్ని మలచాలి అంటే అనేకమైనటువంటి విద్వేషాలు చెలరేగుతాయి. అదే సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి 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 అని 3 రకాలుగా శాంతి చెప్తాడు. భౌతికమైన శాంతి కావాలి, మానసికమైన శాంతి, సూక్ష్మ శరీరానికి శాంతి కావాలి, అలాగే కారణ శరీరానికి కూడా శాంతి కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా విద్వేషం చెలరేగుతుంది. అది మేము గమనిస్తూనే ఉన్నాం. ఎందుకంటే
నువ్వు ఒక నియమం ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా, ఒక పెద్దల ఆశయం ప్రకారంగా ఇంతమందిని మలచాలి అన్నప్పుడు అందరూ ఒకే త్రాటిలోకి రావాలన్నప్పుడు చాలా రకాలైనటువంటి ఫ్రిక్షన్స్ మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఆ ఫ్రిక్షన్ అనేది మనం ఉపదేశం తీసుకున్నప్పుడు ఇది తప్పనిసరి అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఫ్రిక్షన్ అంటే ఏంటి? ఫ్రిక్షన్ లేదే ఇప్పుడు చూడండి, ఏదైనా కానీ రోలింగ్స్ అంటే ఒక సంఘర్షణ జరిగితే కానీ, సంఘర్షణ అంటే ఇప్పుడు చూడండి నిప్పు రావాలన్నా, అగ్ని రాజేయాలన్నా సంఘర్షణ జరగాల్సిందే. అలాగే అమృత భాండానికి పాలసముద్రం యొక్క సంఘర్షణ ఎంత జరిగింది? సంఘర్షణ జరిగిన తర్వాతే అమృతతత్వం వస్తుంది. అయితే మనం అందరం ఏమనుకుంటాము? సంఘర్షణ లేకుండా ఏదో పొందుదామని అనుకుంటాం. సంఘర్షణ ఇప్పుడు మనకి స్వాతంత్రం రావాలన్నా, మిగతా ఒక వ్యక్తి పైకి రావాలన్నా, భౌతికంగా మామూలుగా విషయాల్లో పైకి రావాలన్నా కానీ ఆ సంఘర్షణ ఈజ్ ఎ మస్ట్. ఒక ఫ్రిక్షన్ అండర్గో అవ్వాలి. యోగం కూడా ఒక ఫ్రిక్షనే, ఒక సంఘర్షణే. ఆ సంఘర్షణ మనం అనుకుంటూ గురుగారు ఎందుకు కోపం చేస్తున్నారు? కోపం చెయ్యందే కొన్ని విషయాలు మనకి అర్థం కావు. దండం దశగుణం భవేత్. దండం దశగుణం భవేత్ అంటే ఒక పనిష్మెంట్ తీసుకున్న తర్వాతే మన యొక్క మనసు మాట వినటం మొదలు పెడుతుంది, లేకపోతే మనసు కూడా మాట వినదు. సో అయితే ఇది ఎందుకు, దీనికి భయపడాల్సిన విషయం కాదు. కానీ అత్యంత మేధావులు కూడా, గొప్ప స్థాయి సంఘంలో ఉన్నవాళ్ళు కూడా చాలా విషయాలలో, ఆధ్యాత్మిక విషయాలలో, చాలా విషయాలలో తప్పటడుగులు వేయటం జరుగుతూ ఉంటుంది. సో ఆ విషయంగా గురు పరంపర కర్తల చేత వారు చక్కదిద్దబడినప్పుడు ద్వేషము లేకుండా మా విద్విషావహై ఆ ఇద్దరూ కలిసి ఆ తేజో మార్గాన్ని, అంటే మనం ఆ పరంపరకర్తలు మనం నడవటానికి ఏర్పాటు చేసినటువంటి తేజోవంతమైన మార్గంలో మనం నడవాలంటే ఫ్రిక్షన్ వచ్చినా మళ్ళా దాని నుంచి వెంటనే బయటపడగలిగేటటువంటి పరిస్థితి మనకి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం గురుగారి మీద కోపం వచ్చిందండి నేను మానేస్తాను, అది అత్యంత సులభమైనది. కానీ నీవు నీ యొక్క అంతిమ లక్ష్యాన్ని నువ్వు చేరుకోలేవు. కోపం వచ్చినా, ఎందుకంటే నీకు కోపం వస్తుంది, మాకు రావచ్చు, మాకు కూడా వస్తుంది. ఎందుకంటే చెప్పిన మాట వినకపోయినప్పుడు రైట్ వెళ్ళమంటే నువ్వు లెఫ్ట్ వెళుతూ ఉన్నావనుకో, నిన్ను బలవంతంగా రైట్కి మార్చేటటువంటి ఇది మా దగ్గర ఉండాలి. నువ్వు అయినా లెఫ్ట్లోనే వెళుతున్నప్పుడు ఖచ్చితంగా ఫ్రిక్షన్ వస్తుంది. సో కాబట్టి ద్వేషము లేకుండా ఆ పరంపరకర్తలు నియమించినటువంటి తేజో మార్గాన్ని మనం అందుకోవాలంటే తప్పకుండా మనము ఎంతో సంయమనం పాటించవలసి వస్తుంది.